ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ద మైండ్ గవర్నర్డ్ బై ద స్పిరిట్ ఈజ్ లైఫ్ అండ్ పీస్. రోమన్స్ చాప్టర్ 8:6. ఈ రోజు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, శాంతి సమాధానము లేని ప్రపంచంలో మనము ఈ రోజున జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా అసమాధానమైనటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. దానికి కారణం ఏంటండి అంటే మన మనస్సు. అవునండి, మన మనస్సే మనల్ని శాంతి లేకుండా, ఏ విషయంలో తృప్తి లేకుండా జీవించేలా చేస్తుంది. పూర్వకాలములో ఎటువంటి వసతులు లేని రోజుల్లో అంతగా పాపము విస్తరించినప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవి. వారికి ఉన్న దాంట్లో కూడా ప్రశాంతంగా సమాధానంగా జీవించేవారు. కానీ ఈ రోజున ఎంత గొప్ప జాబ్ చేస్తున్నా, ఎంత ధనమో ఆస్తి కలిగి ఉన్నా వారిలో ఆనందం ఉందా, సంతోషం ఉందా అంటే లేదు అనే సమాధానమే ఎక్కువగా వినబడుతుంది. ఈ రోజున బహుశా నీవు కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నావేమో. నీ ఉద్యోగములో సమాధానము లేక, నీ కుటుంబ సంసార జీవితంలో సమాధానము లేక, నీ వ్యాపారములో రాణించలేక, నీ పిల్లలు తప్పిపోయిన పరిస్థితుల్లో ఉంటే హృదయములో నెమ్మది లేక ఉన్నావేమో. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీకున్న ఆలోచనలను ఆశయాలను కంట్రోల్ చేసుకోవాలి, నీ సమస్య నుండి తప్పింపబడాలి అని నీవెంత ప్రయత్నిస్తున్నా దానిలో నుండి బయటికి రాలేకపోతున్నావేమో. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి అని. సాధారణంగా విశ్వాసులందరూ 2 విషయాలతో అనుదినము పోరాడుతూ ఉంటారు. ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. ఈ రెండింటి మధ్య విశ్వాసులు పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శరీరానుసారమైన మనస్సు మరణము అని, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము అని లేఖనములు సెలవిస్తున్నాయి. ఒక విశ్వాసిలో 2 మనస్సులు ఉంటాయి. ఒకటి శరీరానుసారంగా ఆలోచిస్తుంది, మరొకటి ఆత్మానుసారంగా ఆలోచిస్తుంది. ఈ లోకస్తులందరూ శరీరానుసారంగానే ఆలోచిస్తారు, అందులో సందేహం ఏమీ లేదు. అందుకే వారు ఎప్పుడు దేవుని కార్యమునకు వ్యతిరేకులు. ఆత్మానుసారంగా మనం మాట్లాడితే నవ్వుతారు, దేవుడు అద్భుతం చేస్తాడంటే నమ్మరు. ఈ లోకంలో జీవించాలంటే మన కష్టం ఉండాలి, మన తెలివి ఉండాలి, మనకి మనుషుల సపోర్ట్ ఉండాలి అని అనుకుంటారు. దేవుని యొక్క సహాయం అవసరం లేదు అని అనుకుంటారు. వారు అలా ఆలోచించడంలో తప్పులేదు. కానీ వాక్యము తెలిసిన దేవుణ్ణి నమ్ముకున్న నీవెందుకు మరి శరీరానుసారంగా ఆలోచిస్తున్నావు? ఈ లోకపరంగా చూసిందే రైట్, మనుషులు చెప్పేదే కరెక్ట్, వారి యొక్క కనుల ముందు సాక్ష్యాలు చూయిస్తున్నారు కదా, ఇంకేంటి అదే నిజం అనేలా ఆలోచిస్తున్నావు. నీ యొక్క హృదయాన్ని ఆత్మ కాకుండా శరీరం కంట్రోల్ చేసేలాగా నువ్వెందుకు జీవిస్తున్నావు? మన శరీరం ఎప్పుడు కూడా ఆత్మకి వ్యతిరేకంగానే ఆలోచిస్తుందండి. లోతు భార్య సొదొమ గొమొర్ర నుండి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారింది. దేవుడు ఆత్మ ద్వారా వారిని తీసుకుని వెళ్తుంటే, రక్షించాలి అని ఆలోచిస్తుంటే, లోతు భార్య హృదయం మాత్రం సొదొమ గొమొర్ర మీద ఉంది. ఈ లోక సంబంధమైన అంశాలను గూర్చి ఆమె ఆలోచిస్తుంది. ఆ మనస్సు కలిగి ఉండడం వలనే ఆమె ఉప్పు స్తంభంగా మారింది. ఆ మనస్సు దేవుని రక్షణను తృణీకరించేలా చేస్తుంది. ఈరోజు నీ శరీరానుసారమైన మనస్సు వలన నీవు కృంగిపోయే పరిస్థితి వచ్చింది. నీవు బలహీనురాలువిగా మారిపోయావు. నీ జీవితంలో సమాధానము లేకుండా పోయింది. దానిని నీవు ఈరోజు తప్పక ఎదిరించాలి. అప్పుడే నీవు ప్రశాంతంగా జీవించగలవు. దానిని ఎదిరించాలి అంటే మనకు వాక్యం కావాలి. లేఖనాలకు మనల్ని మనము
సమర్పించుకోవాలి. మనము ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయంగా బలంగా ఉంటాం. కేవలం ప్రార్థన మాత్రమే కాదు గాని దేవునికి సంపూర్ణంగా లోబడాలి. మనలో ఉన్న గర్వము, లోకాశలు, ప్రతీకారము చేయాలి అనుకునే హృదయము, బాధ, చింత అన్నిటినీ తృణీకరించాలి. నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా అన్నట్లు మన జీవితం కొనసాగాలి. అప్పుడే మనము శరీర సంబంధమైన మనస్సును ఎదిరించగలము. దానిని మనం ఎప్పుడు సింపుల్ గా తీసుకోవద్దు. ఇవి అందరూ చేసేవే కదా, నేను చేస్తే తప్పేంటి అన్నట్లు మనసు ఆలోచిస్తుంది. దాని ద్వారానే అన్ని సమస్యలు, శోధనలు వస్తాయి. కాబట్టి ఈ రోజున నీ శరీరానుసారమైన మనస్సును నీవు జయించాలి. ఆత్మానుసారమైన మనస్సును నీవు ధరించుకోవాలి. అప్పుడు నీవు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలవు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధాత్మ సహాయముతో నీ జీవితమును కొనసాగించు. తద్వారా ప్రతి విషయములో ఆశీర్వాదాలను నీవు చూడగలవు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ, స్తోత్రములు. మా దేవుడవు, మా రక్షకుడవు ప్రభువా. అవునయ్యా, ఈ రోజున లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా శాంతి లేక, సమాధానము లేక జీవిస్తున్నారు ప్రభా. అసమాధానమైనటువంటి పరిస్థితులు అయ్యా వారు చూస్తుండగా ప్రభువా, అయా శరీరానుసారమైనటువంటి మనస్సును కలిగి లేకుండా మరి ఆత్మానుసారమైనటువంటి మనస్సు మరి మేము కలిగి ఉండాలని తండ్రి ఈ రోజున లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్నారో ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి తండ్రి. అయ్యా, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి ప్రభా. అనారోగ్యముతో బాధించబడుతూ నడవలేని స్థితిలో ఉండి, మోకాళ్ళ నొప్పులతో ఉండి ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ముఖ్యంగా వారికున్న రోగములు, రుగ్మతలు, బలహీనతలు అయా అన్నిటిని తండ్రి యేసు నామములో కొట్టివేయండి తండ్రి. సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యాన్ని వారికి ఇచ్చి ప్రభా మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి ప్రభా. మరణాన్ని కూడా జీవముగా మార్చగలిగిన దేవుడవు తండ్రి. మీరే తండ్రి ఆ యొక్క బిడ్డలను తండ్రి తాకండి, సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఆర్థిక సమస్యలను, అప్పుల భారాల నుండి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక జీవిస్తున్నారో ప్రభా వారికి తండ్రి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఉద్యోగం చేస్తూ ఆటంకాల మధ్యలో సమస్యల్లో వారు ఉంటే ప్రభా వారికున్నటువంటి సమస్యను యేసు నామములో గద్దించండి. ఆయా కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా వారికి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. అసమాధానమైనటువంటి పరిస్థితులను యేసు నామములో గద్దించండి. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి ప్రభా. అయా మరి తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ప్రభా చిన్న బిడ్డలుగా ఉన్నారో ప్రభా వారిని తండ్రి మీరే కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా అయా మీరే మీ యొక్క తండ్రి దేవదూతలను వారికి కావలి ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. యవన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు స్నేహాలు వాటన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. మీ యొక్క జ్ఞానం ఇచ్చి వారిని ముందుకు నడిపించండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభువా అయ్యా ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో, నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా ఆ నష్టాలను లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అయ్యా వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి తండ్రి. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ప్రయాణము క్షేమంగా, సుఖముగా జరుగునట్లుగా కృప చూపించండి. అదే విధంగా మా భారతదేశమును సమాధాన దేశముగా అయ్యా మార్చండి. నెమ్మది కలిగినటువంటి దేశముగా అయ్యా ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. అదే విధంగా నా ప్రభా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి, సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి, సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా. దైవజనుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారికి అయా కొదువుగా ఉన్నవి, కొరతగా ఉన్నవన్నిటిని తండ్రి అయా మీరే వారికి అనుగ్రహించి మీ సన్నిధిలో తండ్రి ఆనందింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క
పనిలో మీరే వారికి ఆశీర్వాదాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ అయ్యా, ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాదుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.